ఎవరైనా వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు వారిని రిమాండ్ పంపించిన తర్వాత పోలీసులు కస్టడీకి కోరుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి సిఆర్పిసిలో కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్లో కానివ్వండి, కొంతమేర అంటే ఎన్ని రోజుల పాటు పోలీసులు రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా గతంలో ఉన్నటువంటి చట్టంలో అయితే 15 days పాటు రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది. సో కొత్త చట్టంలో ఏమైనా మార్పులు వచ్చాయా? సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమున్నాయి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం సార్. యాక్చువల్గా అంటే పోలీసులు కస్టడీకి కోరేటువంటి అంశంలో గతంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, కొత్తగా వచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు? రైట్. పోలీసులు ఏ వ్యక్తిని డీటైన్ చేసినా సరే బియాండ్ 24 hours డీటైన్ చేయడానికి లేదు. బియాండ్ 24 hours డీటైన్ చేయాలంటే ఖచ్చితంగా మాజిస్ట్రేట్ పర్మిషన్ ఉండాలి. మాజిస్ట్రేట్ పర్మిషన్ అంటూ ఇస్తే జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. సబ్సీక్వెంట్గా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం పోలీసులు ఒక కస్టడీ పిటిషన్ వేసుకుని డిటెన్యూని పోలీస్ స్టేషన్కో, సీన్ ఆఫ్ అఫెన్స్కో లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంతకుముందున్నటువంటి 167 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఒక వ్యక్తి డీటైన్ అయ్యాడు అంటే జ్యుడిషియల్ రిమాండ్లో మ్యాక్సిమం ఒక 15 days వరకే కస్టడీ పిటిషన్ అలౌడ్. డీటైన్ అయిన ఫస్ట్ డే నుంచే ఆ కస్టడీ పిటిషన్ తీసుకోవాలి. అండ్ ఒక సింగిల్ లాట్లో ఆ 15 daysని తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 28th అనుకోండి. ఈరోజు ఒక వ్యక్తి డీటైన్ అయ్యాడు, జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళారు. 29th కస్టడీ పిటిషన్ వేసుకుని వెంటనే ఒక 15 days పాటు పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంటరాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్. అయితే కొత్త చట్టమైనటువంటి బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 187 ఆఫ్ బిఎన్ఎస్ ఒకటి ఉంది. దాని ప్రకారం ఒక వ్యక్తిని మ్యాక్సిమం 60 days లేదా 90 days డీటైన్ చేయొచ్చు. ఏంటి ఈ టైం నేను ఎందుకు వచ్చింది అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫైలింగ్ ఛార్జ్షీట్. అంటే ఒక వ్యక్తిని డీటైన్ చేస్తే ఏ చట్టం ప్రకారమైనా ఏదో 60 daysలోనో 90 daysలోనో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఎల్ఎస్ అఫెన్స్ కానీ 10 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉంటే 60 daysలో ఛార్జ్షీట్ వేయాలి. ఎల్ఎస్ అఫెన్స్ కానీ పనిష్మెంట్ మోర్ దెన్ 10 years ఉంటే మ్యాక్సిమం ఒక 90 daysలో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. సో ఈ 60 and 90 days లోపల ఒక 15 days పాటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ తీసుకోవచ్చు. అయితే కొత్త చట్టంలో ఏమంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే 29th మొదలుకొని 60 days టైంలైన్ తీసుకుంటే మధ్యలో ఎప్పుడైనా సరే ఈ 15 daysని వాడుకోవచ్చు. అండ్ ఒక సింగిల్ గోలో కస్టడీ 15 days తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక 5 days, ఇంకొకసారి ఒక 10 days లేదా 5 ఇలా ఇంటర్మిటెంట్గా కూడా మల్టిపుల్ స్టేజెస్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఎందుకు అంటే పోలీసులకు ఒక అవకాశం కల్పించడం. మల్టిపుల్ టైమ్స్ తీసుకునే అవకాశం ఉందనుకోండి, ఇన్వెస్టిగేషన్ ఎవాల్వ్ అవుతున్న దాన్ని బట్టి ఎప్పుడెప్పుడైతే డిటైన్ యొక్క ప్రెసెన్స్ అవసరమో అప్పుడప్పుడు కస్టడీ పిటిషన్ వేసుకుని అతన్ని బయటికి తెచ్చి ఇంటరాగేషన్ చేసేటువంటి అవకాశం కొత్త చట్టం కల్పిస్తుంది. ఒకవేళ 60 daysలోనో 90 daysలోనో ఒకవేళ ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే మనకి డిఫాల్ట్ బెయిల్ లేదా స్టాట్యుటరీ బెయిల్ అని వినే ఉంటారు. సో ఆ టైం లైన్ లోపు ఛార్జ్షీట్ అంటూ ఫైల్ చేయకపోతే కేవలం ఆ ఒక్క కారణంతో డిటెన్యూకి బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది, అతన్ని విడిచిపెట్టేస్తారు. సో ఇక్కడ అంటే జనరల్గా ఛార్జ్షీట్ అనేది 60 days కానీ 90 daysలో కానీ చేయాలంటున్నాం. సో జనరల్గా ఎన్ని ఛార్జ్షీట్లు ఉంటాయి? అంటే ఏదైనా ఒక క్రిమినల్ కేసుకి సంబంధించి ఒకటే ఛార్జ్షీట్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్? ఎట్లా? రైట్. ఇన్ని ఛార్జ్షీట్లు ఉండాలి లేదా ఒకటే ఛార్జ్షీట్ అని చెప్పట్లేదు. జనరల్గా ఏమంటే ఆ టైం లైన్ ఆఫ్ 60 days or 90 days ఏదైతే ఉందో తప్పనిసరి ఆ టైంకి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఎందుకు అంటే ఛార్జ్షీట్ అంటూ ఫైల్ చేయలేస్తే డిటెన్యూ బయటకు వస్తారు కాబట్టి డిటెన్యూ బయటకు వస్తే ఎంతో కొంత ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేస్తారు. సో ఇనీషియల్ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసేసి పోలీసులు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు. అయితే ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి కూడా ఒక టైం లైన్ ఉండింది పాత చట్టంలో. అంటే ఒకసారి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఇనీషియల్గా కాగ్నిజెన్స్ తీసుకుని ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ స్టార్ట్ చేస్తారు. ట్రయల్ స్టార్ట్ అయ్యే లోపు పోలీసులు తమకు తాముగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు. ఒక్కసారి ట్రయల్ స్టార్ట్ అయిందంటే పాత చట్టం ప్రకారం సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసేటువంటి అవకాశం లేదు. బట్ కొత్త చట్టం ప్రకారం ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా
విత్ ద డ్యూ పర్మిషన్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున ట్రయల్ స్టార్ట్ అయింది, పోలీసులు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకున్నారు టు ఫైల్ ఏ సప్లిమెంటరీ ఛార్జ్షీట్. ఆ పర్మిషన్తో వితిన్ 90 days సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఈ 90 daysలో ఫర్ జెన్యూన్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్, అనివార్య కారణాల వల్ల 90 days లోపల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయలేకపోయారు. మళ్ళీ పర్మిషన్ తీసుకుని ఈ టైంని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో పాత చట్టానికి కొత్త చట్టానికి ఉన్నటువంటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమంటే, పాత చట్టంలో ఒక్కసారి ట్రయల్ స్టార్ట్ అయింది అంటే పోలీసులకి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసేటువంటి అవకాశం లేదు. బట్ కొత్త చట్టం ఈ అవకాశాన్ని పోలీసులు కల్పిస్తుంది. సో జనరల్గా ఇంకొక విషయం చెప్పండి. సో ఈ అంశం అంటే ఈ ఛార్జ్షీట్లు కానివ్వండి, రిమాండ్ కానివ్వండి, సో ఇక్కడ వచ్చినప్పుడు 38 BNSS అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో జనరల్గా ఏంటి అంటే అది నిందితులకు ఉన్నటువంటి హక్కు ఏంటి? రైట్, మనకి ఆర్టికల్ 22 Clause 1లో ప్రతి దేశ పౌరునికి కూడా ఒక ప్రాథమిక హక్కు ఉంది. అదేమంటే అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మీకు రీజన్స్ చెప్పాలి, మీ అడ్వకేట్ని మీరు సంప్రదించేటువంటి అవకాశం మీకు కల్పించాలి. దీనికి చట్టపరంగా సెక్షన్ 38 ఆఫ్ BNSS ఎవరినైనా సరే అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసేటప్పుడు వాళ్ళ అడ్వకేట్ ప్రెసెన్స్ అతను తెచ్చుకోవచ్చు. అంటే వాళ్ళ అడ్వకేట్ని తెచ్చుకోవచ్చు, అడ్వకేట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ఇంటరాగేషన్ అడ్వకేట్ ఉండేటువంటి అవకాశం లేదు. అందుకే మీరు పొలిటీషియన్సో సెలబ్రిటీసో ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి వాళ్ళు ఇంటరాగేట్ చేస్తుంటారో ఒక అడ్వకేట్ వెళ్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఎవరన్నా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి ఉన్నప్పుడు వీళ్ళ అడ్వకేట్ వెళ్తూ ఉంటారు, లేదా కొంతమంది అడ్వకేట్ని తీసుకునే పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. అది చట్టం, రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి హక్కు. సో ఒక వ్యక్తి ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడో, ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ఇంటరాగేషన్ చేయబడుతున్నాడో అడ్వకేట్ ప్రెసెన్స్ని పొందేటువంటి అవకాశం చట్టం కల్పిస్తుంది. సో జనరల్గా చెప్పినట్టు ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా అతనికి అంటే అతను పోలీస్ కస్టడీకి వెళ్ళాల్సిందేనా, లేదంటే పోలీసులు ఎలాంటి రీజన్ చూపించి కస్టడీ అడిగేటువంటి అవకాశం? రైట్, ఉదాహరణకి ఇప్పుడు అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014, అలాగే సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ CBI 2022. ఈ జడ్జ్మెంట్స్ ప్రకారం ఏమంటే, ఎప్పుడైతే మీ మీద ఉన్నటువంటి అభియోగాల నిమిత్తం పనిష్మెంట్ less than 7 years ఉంటుందో అరెస్ట్ చేయకండి, అరెస్ట్ చేసినా డీటైన్ చేయకండి. 41A నోటీస్, పాత చట్టం అయితే 41A, కొత్త చట్టం అయితే BNSSలోని 35(3) నోటీస్ అంటారు. అంటే స్టేషన్ బెయిల్ లాగా పరిగణించవచ్చు. సో ఆ వ్యక్తుల్ని డీటైన్ చేయరు, ఆ వ్యక్తులకి ఒక స్టేషన్ బెయిల్ లాంటిది ఇచ్చేసి పంపిస్తారు. దాంట్లో ఒక అండర్టేకింగ్ ఉంటుంది. అంటే ఏంటి, మీరు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, ఫిర్యాదుదారిని భయపెట్టడానికి లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కూడా ట్యాంపర్ చేయడానికి లేదు, పర్మిషన్ లేకుండా దేశం దాటి వెళ్ళిపోవటానికి లేదు. ఇలాంటి కొన్ని కండిషన్స్తో ఒక అండర్టేకింగ్ తీసుకుని 35(3) నోటీస్ ఇస్తారు. ఇదేంటి, ఫర్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ less than 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. ఎప్పుడైతే అఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ more than 7 years ఉంటుందో అరెస్ట్ చేసిన తర్వాత డీటైన్ చేసే అవకాశం ఉంది. అయితే అరెస్ట్ చేసినటువంటి వితిన్ 24 hours ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది అలిగేషన్, దీని నిమిత్తం పనిష్మెంట్ more than 7 years ఉంది, సో డిటెన్షన్ కావాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఇస్తే ఆ వ్యక్తిని జైలుకి పంపిస్తారు. అంటే ఏంటి, మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం చెంచల్గూడ జైలు, చర్లపల్లి జైలు, దీన్నే జ్యుడిషియల్ రిమాండ్ అంటారు. అక్కడ సెంట్రల్ జైలు నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కో సీన్ ఆఫ్ అఫెన్స్కో తీసుకువెళ్ళాలి అంటే ఒక కస్టడీ పిటిషన్ వేసి ఆ వ్యక్తిని తీసుకొస్తూ ఉంటారు. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ పోలీస్ కస్టడీ అండ్ జ్యుడిషియల్ రిమాండ్. సో అంటే ప్రధానంగా అంటే కొత్త చట్టంలో వచ్చినటువంటి ఇలాంటి మార్పుల వల్ల సో జనరల్గా అంటే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, పోలీసులకు ఎట్లాంటి వెసులుబాటు మెయిన్గా కలుగుతుంది? రైట్, కొత్త చట్టమైనటువంటి BNSSలో ఓవరాల్గా ఎంటైర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ని ఎక్స్పడైట్ చేసేటువంటి అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి. అది ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో అవ్వచ్చు, ట్రయల్ అవ్వచ్చు, లేదా సబ్సిక్వెంట్ టు ట్రయల్ జడ్జ్మెంట్ అండ్ డిక్రీ అవ్వచ్చు. ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఒక స్ట్రిక్ట్ టైం లైన్ ఉంది, ఆ టైం లైన్ లోపలే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. వర్స్ట్ కేస్ సినారియోలో అవ్వట్లేదు, హైకోర్టులో మనం ఒక పిటిషన్ వేసుకున్నా సరే దేర్ విల్ బి ఏ డైరెక్షన్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం లైన్. అలాగే సబ్సీక్వెంట్గా
ఒక్కసారి మనకి 251 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ తీసుకుంటే ఒక్కసారి ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి అంటే ఫస్ట్ హియరింగ్ విత్ ఇన్ 60 days జరగాల్సిందే, డిలే ఉండటానికి లేదు. పాత చట్టంలో క్రిమినల్ ట్రయల్స్ చాలా ప్రొట్రాక్టెడ్గా టైం కన్జ్యూమింగ్గా ఉంటూ ఉండేవి. కొత్త చట్టంలో అలా కాదు, ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, లేదంటే కాగ్నిజెన్స్ అవ్వచ్చు, కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అవ్వచ్చు, ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ట్రయల్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అవ్వచ్చు, ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ అవ్వచ్చు, తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీని అప్లోడ్ చేయటం అవ్వచ్చు. అన్ని విషయాలకి సంబంధించి స్ట్రిక్ట్ టైం లైన్ స్పెసిఫై చేయడం జరిగింది. సో ఫైనల్గా చెప్పండి, అంటే కొత్తగా వచ్చినటువంటి ఈ మార్పుల వల్ల సో బెయిల్ ఒక వ్యక్తి బెయిల్ పొందడం అనేది కొంతమేర కఠినమైన నిబంధనలు వచ్చాయనేటువంటి విషయం వినిపిస్తుంది. సో నిజంగా బెయిల్ పొందడం అనేది కొత్త చట్టాల వల్ల కొంతమేర కష్టమైనటువంటి రైట్. బెయిల్ పొందేటువంటి అవకాశం పాత చట్టంలో అయినా కొత్త చట్టంలో అయినా ఒకే విధంగా ఉంది. ఒక వ్యక్తి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిటెన్షన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే బెయిల్ పొందటం కష్టం. ఒక వ్యక్తి డిటెన్షన్లో ఉండాల్సిన అవసరం లేదు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అనుకుంటే బెయిల్ పొందటం ఈజీ. ఇది బేసిక్ ప్రామాణికం. దీనికి సంబంధించి ఏ మార్పు రాలేదు. కొత్త క్రిమినల్ చట్టాలు ఏం చేస్తుంది, ఓన్లీ ఏమంటే మనకి స్పీడప్ చేస్తుంది. ప్రొట్రాక్టెడ్ క్రిమినల్ లిటిగేషన్ని ఎక్స్పైర్ చేసేటువంటి ఉద్దేశంతో బిఎన్ఎస్ఎస్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. అంతేగాని బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, డిఫాల్ట్ బెయిల్కి సంబంధించి పాత చట్టంలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బెయిల్ జూరిస్ప్రుడెన్స్ ఏ విధంగా ఎవాల్వ్ అయిందంటే అంతకుముందు బెయిల్ ఈజ్ అ నామ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అయితే కొన్ని స్పెషల్ చట్టాలు ఉండేవి, యుఏపిఏ అవ్వచ్చు, ఎఫ్సిఆర్ఏ అవ్వచ్చు, ఫెమా అవ్వచ్చు, ఎస్సీ/ఎస్టీ యాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి స్పెషల్ చట్టాల్లో జైల్ ఈజ్ అ నామ్, బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ కింద ఉండేది. బట్ రీసెంట్ పాస్ట్లో ఈ స్పెషల్ చట్టాల కింద కూడా పరిస్థితిని మార్చి బెయిల్ ఈజ్ అ నామ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటున్నారు. సో ఇక్కడ ఈ 15 days సంబంధించి సో జనరల్గా పోలీసులు మాకు ఈ 15 days కస్టడీ ఇంకా టైం ఉంది అంటే మేము 15 days తీసుకోలేదు, ఓన్లీ 10 days తీసుకున్నాం కాబట్టి బెయిల్ అవతల వ్యక్తి అప్లై చేసినప్పుడు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఈ 15 days సంబంధించి. ఒకవేళ ప్రాసిక్యూషన్ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కన్విన్స్ ద కోర్టు, 10 days కస్టడీ పిటిషన్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేశాం, ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ ప్రాసెస్లో ఉంది, ఫర్దర్ ఇంటరాగేషన్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా జరుగుతుంది అని కోర్టుని కన్విన్స్ చేయగలిగితే బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇన్ఫ్యాక్ట్ బెయిల్కి సంబంధించి పాత చట్టంలో కన్నా కొత్త చట్టంలో మ్యాజిస్ట్రేట్ ముందు బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే వితిన్ 7 days బెయిల్ పిటిషన్ డిసైడ్ చేయాలి. అది బెయిల్ గ్రాంట్ చేయటమా, డిస్మిస్ చేయటమా, అది ఆన్ మెరిట్స్, మళ్ళీ దాని ప్రామాణికాలు వేరే ఉంటాయి. ఏదో ఒక నిర్ణయం అయితే వితిన్ 7 days తీసుకోవాలి. ఇదే కొత్త చట్టంలో ఉంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే పోలీస్ కస్టడీకి సంబంధించి గత చట్టం కానివ్వండి, కొత్తగా వచ్చిన చట్టంలో కానివ్వండి ఉన్నటువంటి 15 days సంబంధించి ఎలాంటి మార్పులు లేవు. కానీ గతంలో కంటిన్యూస్ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ 15 days మాత్రం ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ కేసు తీవ్రతను బట్టి 60 రోజుల 90 రోజుల్లో అంటే కేసు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఉన్నటువంటి టైం లైన్ లోపల ఎప్పుడైనా ఈ 15 days కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కొత్త చట్టం ద్వారా కల్పించారని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఇక కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇలాంటి మార్పుల వల్ల కొంత ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రవణ్, ఏవైనా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.